హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీవిఎస్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారి మూవీ గురించి మాట్లాడుకుందాం. ఓజీ గురించి అనుకుంటున్నారా? అందరూ అదే అనుకుంటున్నారు. కానీ హరిహర వీరమల్లు అనే మూవీ మనకి జూలై 24th రిలీజ్ అవుతుంది. ఈ విషయం ఎంతమందికి తెలుసు అనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇంత లెస్ హైప్ నేను ఇంతవరకు చూడలేదు. ఒక ప్రమోషన్స్ లేవు, ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు, జూలై 24th రిలీజ్ అయిద్దా లేదో కూడా తెలియట్లేదు. దీనికి కారణాలు ఏంటి అనేది మరి వాళ్ళకే తెలియాలి. వితౌట్ ఇద్దరు డైరెక్టర్లు దీనికి వర్క్ చేశారు. అండ్ ఏం రత్నం గారి కొడుకు దీన్ని టేకప్ చేసుకొని దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ట్రైలర్ రిలీజ్కి ముందు వరకు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే జీరో, లిటరల్లీ జీరో. ఏంటో ఆ పాటలు ఏంటో అర్థం కావట్లేదు. ఎప్పుడు వస్తుందో పాట తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే యాంకర్ గారు డైరెక్టర్ని పవన్ కళ్యాణ్ గారు ఒక పాట పాడారంట కదా అనింది. ఆయన పాట రిలీజ్ చేసి 1-2 months అవుతుంది. అంటే అది యాంకర్కి కూడా తెలియదు లిటరల్గా పవన్ కళ్యాణ్ గారు ఒక పాట పాడారు అనే విషయం కూడా. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సినిమాలు ఫాలో అవుతూ ఉంటాము. కానీ ఆయన ఫ్లాప్ సినిమాలైనా హిట్ సినిమాలైనా సో దేనికైనా సరే ఒక హైప్ అనేది ఉండిద్ది. సో కొమరపులి సినిమా పోస్ట్పోన్ అయ్యింది, కానీ ఆ సినిమా ఎప్పుడు వస్తుంది అనే దాని మీదే అప్పట్లో చాలా ట్రెండింగ్గా ఉండేది అది. సో చిరంజీవి గారు అడగడం, అల్లు అరవింద్ గారు అడగడం, రిలీజ్ ఎప్పుడు అనేది. సో అప్పట్లో అదొక క్రేజీగా నడిచేది. సో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఫస్ట్ సినిమా అనుకుంటా ఇంత తక్కువ హైప్తో ఉంది. కానీ మీరు ట్రైలర్ వ్యూస్ చూస్తే మటుకు అదిరిపోయింది. బుక్ మై షోలో కూడా ఇంట్రెస్టెడ్ పీపుల్ చూస్తే కూడా చాలా గుడ్ నెంబరే నడుస్తుంది. సో మరి వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఇప్పుడు మనం చూస్తే దిల్ రాజు గారు అయితే ప్రమోషన్స్ అదరగొట్టేస్తారు. కనీసం ఆయన సినిమా వస్తుంది అనే దానికి మటుకు ఆయన చాలా ప్రయత్నాలు చేస్తారు. మరి వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఒక చిన్న మీటింగ్ కానీ వన్స్ ఒక చిన్న బూస్టప్ ఇస్తే తప్పితే ఈ సినిమా నా దేవుడే కాపాడాలి. సో వెళ్తానికైతే సినిమాకి వెళ్తాం ఫస్ట్ డే, కానీ ఈ సినిమా వస్తుంది అనే దాని మీద జనాలకి తెలిసేలాగా వాళ్ళు కొంచెం ప్రమోషన్స్ బాగా చేస్తే బాగుండిద్ది అనేది నా ఉద్దేశం. అండ్ ట్రైలర్ అయితే డీసెంట్గా ఉంది. నేను ట్రైలర్ ఎలా ఉండిద్ది అని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏదో నడుస్తూ ఉంది అన్నట్టే అనుకున్నా. కానీ ట్రైలర్ అనేది చూస్తే కొంచెం ఓకే, కొంచెం సినిమా బాగానే ఉండిద్ది అని నాకైతే అనిపించింది. మీకు ఎలా అనిపించింది? ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా రివ్యూ అనేది చెప్పడం జరిగింది. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.